ఉత్తర దిక్కులో ఉన్న మహారాజు పట్టణము సియోను పర్వతము ఉంచబడి సర్వ భూమికి సంతోషకరమైన పట్టణమును ఉన్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. సర్వభూమికి సంతోషకరమైన పట్టణము యెరూషలేము పట్టణం. కానీ ఈ అంత్య దినంలో ఒక పట్టణాన్ని దేవుడు భూమిలో, మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో దేవుడు ఏర్పరుచుకున్నాడు. చెప్పలు కూడా దేవుడి మహిమ పరుచుకుని. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అంత్య దినంలో దేవునితో ఒక గొప్ప మర్మము ఈ చిన్న పట్టణంలో యేసు మహారాజు ఆ చిన్న గ్రామంలో దేవుడు బయలుపరిచి రాబోయే దినంలో భూమిలో ఉన్న వాళ్ళంతా యెరూషలేముని ఓ రోజు ఎలాగా అందరికి తెలియకుండా ఉండేదో తెలియపరిచినాడు. అలాగా యెరూషలేం పట్టణం ఎలాగ భూమి అంతటికి తెలిసిందో మహారాజు పట్టణంని, అలాగనే చిన్న గ్రామం పాలూరు గ్రామము యేసు మహారాజు పట్టణముని పిలువబడును దేవుడు ప్రవేశించున్నారు. సభలు కూడా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆ పట్టణంలో ప్రతి కులస్తులు, ప్రతి మదర్సులు అందరూ వచ్చి అక్కడ దేవుణ్ణి సాగిలబడి ఆయన్ని కొనియాడబోతున్నారు. అందరూ దేవుని బిడ్డలుగా మారబోతున్నారు. హల్లెలూయా. మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపబడబోతుంది. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక గొప్ప మర్మము. ఈ మర్మముని ఈ చిన్న ఈ పట్టణం అంటే ఉయ్యూరు పట్టణంలో దేవుడు ఇక్కడ ఈ సభ ద్వారా దీన్ని బయలుపరుస్తున్నాడు.